చీకటి గదిలో కూర్చొని దీపం గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి దీపం వెలిగించుకోవాలి. అలాగే ఖాళీగా కూర్చొని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి కష్టపడాలి. అదే జీవితం. ఈ జీవితం అందంగా చెక్కిన శిల్పం కాదు. మనమే దానిని అందంగా మలుచుకోవాలి. ఏ విద్యనైనా నేర్పేవాడు మంచి గురువు అయితే నేర్చుకునేవాడు అంతకు మించిన గురువు అవుతాడు. ఒంటరిగా ఉండాలనుకునేవారు అహంకారులు కాదు. జీవితంలో ప్రతి బంధానికి, ప్రతి ఒక్కరికి అర్హతకు మించి ప్రేమని, విలువను ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారై ఉంటారు. ఇచ్చిన రూపాయితో సంతృప్తిపడి పక్కకు పోకుండా ఇంకా ఇవ్వమంటూ వెంటపడే యాచకుడిని చూసి మనం ఎలా విసుగుతో దూరంగా వెళ్తామో, అంతులేకుండా కోరే కోరికలను చూసి దేవుడు కూడా అలాగే దూరంగా వెళ్తాడు. కోల్పోయిన వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అతుక్కోకపోవచ్చు, కానీ ఆ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పువ్వులు పూయవచ్చు కదా. ప్రాణం అనుకున్న వాళ్ళే ప్రాణం పోయేలా బాధ పెడుతుంటే ఏం చేయాలి? ఒంటరిగా కూర్చొని ఏడవటం తప్ప? ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించటం మొదలు పెడతాడు. పొగిడేవారు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు. తిట్టేవాడు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్టు కాదు. నేటి మనిషి అదృష్టవంతుడు. హాయిగా కూర్చొని తిన్నా వాడి సంపద పెరుగుతూనే ఉంటుంది. దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా వాడిని దరిద్రం వెక్కిరిస్తూనే ఉంటుంది.